సర్పవరం పోలీస్ స్టేషన్లో 260/25గా రిజిస్టర్ అయిన ఒక సెన్సేషనల్ మర్డర్ కేసు గురించి అరెస్ట్ నిమిత్తం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనిలో ప్రీకర్సర్ మీకు అందరికీ తెలుసు. 16వ తారీఖున ఆదివారం రోజు రాత్రి 10:30-11:30 మధ్యలో గోదావరి మీద బ్రిడ్జ్ నుంచి ఒక అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు గారు అలాంగ్ విత్ హిస్ వైఫ్, డాటర్ అండ్ గ్రాండ్ సన్ నలుగురు సూసైడ్ చేసుకోవడానికి గోదావరిలోకి దూకడం జరిగింది. ఆ తర్వాత రోజు పొద్దున్న రాజమండ్రిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలుపెట్టిన తర్వాత నూకరాజు గారి సూసైడ్ నోట్ ఒకటి దొరకడం జరిగింది. దాని ఆధారంగా రాజమండ్రిలో అబేట్మెంట్ సూసైడ్ కేసు రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత నూకరాజు గారి డాటర్ ఎవరైతే ఉన్నారో సౌజన్య గారు, ఆమె ఇంకొక సూసైడ్ నోట్ రాయటం జరిగింది. ఆ సూసైడ్ నోట్ ఒక స్కూటీలో దొరికితే దాని ఆధారంగా భాస్కర్ రెడ్డి గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని, భాస్కర్ రెడ్డి గారు అంటే సౌజన్య గారి హస్బెండ్ జగదీష్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రి గారు భాస్కర్ రెడ్డి గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని సర్పవరం పోలీస్ స్టేషన్లో ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఏమైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఒక మర్డర్, ఎక్స్టార్షన్, ఫోర్స్ఫుల్ కన్వర్షన్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ముందు సూసైడ్ నోట్లో ఎవరైతే సాదిక్ ఖాన్ రెస్పాన్సిబుల్ అని రాశారో ఈ సూసైడ్ నోట్లో కూడా సౌజన్య గారు రాసి సర్పవరంలో ఏ కేసు అయితే రిజిస్టర్ అయిందో దానికి లింక్డ్ సూసైడ్ నోట్లో కూడా ఈ సాదిక్ ఖాన్ అనే అతనే కారణమని రాసి ఉండటంతో అతన్ని ముద్దాయిగా చేర్చి అతని కోసం వెతకటం మొదలుపెట్టిన తర్వాత ఇట్ వాజ్ ఎ వెరీ గ్రూయలింగ్ చేజ్ అక్రాస్ 5 స్టేట్స్ సాదిక్ ఖాన్ని వెంటపడి. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెటిక్యులస్ పోలీస్ వర్క్. చాలామంది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పోలీస్ అట్లానే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టి మోర్ దాన్ 10 టీమ్స్ హ్యావ్ బిన్ డిప్లాయిడ్ రకరకాల ప్లేసెస్లో. ఒక చోట నుంచి ఒక చోటకి ఇతని మూవ్మెంట్ ట్రాక్ చేసుకుంటూ ఈ ముద్దాయిది ఫైనల్లీ అతన్ని మీరట్లో అరెస్ట్ చేయడం జరిగింది. మొన్న అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి మీరట్లో మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్తో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ కేసులో ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవిడెన్స్ పూర్తిగా గ్యాదర్ చేసిన తర్వాత వీ విల్ ఛార్జ్ షీట్ ద కేస్ ఎట్ ద ఎర్లియస్ట్. అట్లనే ఈ కేసులో ఎఫర్ట్ పెట్టిన చాలామంది ఇన్స్పెక్టర్స్ ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ నార్మల్లీ ఒక కేసు అంటే ఒకళ్ళు ఇద్దరు ఎవరు ఐఓ ఉంటే వాళ్ళు కనిపిస్తారు. మేమందరం ఇక్కడి నుంచి కోఆర్డినేట్ చేసి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు ఇక్కడి నుంచి రకరకాల టీమ్స్ ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనేది కోఆర్డినేట్ చేసి సో మెనీ ఇన్స్పెక్టర్స్ హ్యావ్ బిన్ సెంట్ అవుట్ సైడ్. ఎక్కడ లీడ్ వస్తే ఆ స్టేట్ కల్లా పంపించి కొత్త భాష, కొత్త ప్లేస్, అలాంటి ఎన్విరాన్మెంట్లో కూడా అందరూ చాలా కష్టపడి పనిచేసి ఈ అరెస్ట్ ఎఫెక్ట్ చేయడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ ద టీమ్ హూ హాజ్ వర్క్డ్ వెరీ హార్డ్ టు ఎన్ష్యూర్ దట్ జస్టిస్ ఇస్ డన్. ఇప్పుడు ఇవాళ సాదిక్ని రిమాండ్కి పంపించడం జరుగుతుంది మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసి. ఫర్దర్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన తర్వాత వీ విల్ ఛార్జ్ షీట్ ద కేస్ ఎట్ ద ఎర్లియస్ట్. అది ఆయన ఏ ఇన్స్టిట్యూట్ అయితే రన్ చేస్తున్నారో దానికి ఫైర్ ఆర్మ్స్ లైసెన్స్ అవసరం లేదండి. అదర్ లైసెన్సెస్ ఏం కావాలి అనేది ఇప్పుడే అడుగుతున్నాం అతన్ని. అవి ఉంటే కొన్ని ఫామ్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అవి ఫిల్ చేశారా లేదా వెరిఫై చేస్తాం. బట్ ప్రైమ్ ఆఫ్ ఏసీ మాకు అక్కడ ఏం దొరకలేదు కాబట్టి ఇన్స్టిట్యూట్లో ఏం డిస్ప్లే చేసి ఇన్స్టిట్యూట్ ఈజ్ అండర్ సీజర్. ఏమని ఆరోపణ చేశారండి? ఇది ఆరోపణలు ఎవరైనా ఏదైనా చేయొచ్చండి. కేసులో ఫ్యాక్ట్స్ ఏమొస్తే దాన్ని బట్టి వి విల్ ఛార్జ్ షీట్ ద కేస్. ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. అరెస్ట్ ఇప్పుడే జరిగింది. ఎఫ్ఐఆర్ చేసి 4 రోజులైంది. ఇప్పుడు అరెస్ట్ జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏమొస్తే ఎవిడెన్స్ దాన్ని బట్టి వి విల్ ఛార్జ్ షీట్ ద కేస్. ఎవరు పోస్ట్ చేశారండి? అందులో ఏమనుంది? నేను చెప్పిన ఫ్యాక్ట్సే ఉండుంటాయి. నేను అవే చెప్పాను కదండి. కన్వర్ట్ అవ్వమని అడిగారు, ఇదొకటి ఉంది. అట్లనే భర్తని చంపారు, అదొకటి ఉంది. ఇది కాకుండా ఇంకా బెదిరింపులు ఉన్నాయి. ఇవన్నీ ఇంక్లూడ్ చేశాం ఎఫ్ఐఆర్లో ఆల్రెడీ. వాటిలో ఏమేమి ప్రూవ్ అయితే ఇన్వెస్టిగేషన్లో వాటన్నిటి మీద ఛార్జ్ షీట్ చేయడం జరుగుతుంది. ఎవరి ఫ్యామిలీకి సాదిక్కి అండి? ఆ సూసైడ్ నోట్ ప్రకారం సౌజన్య గారు కొన్ని రోజుల నుంచి సాదిక్తో రిలేషన్లో ఉన్నారండి. ఇద్దరు కలిసి కొన్ని రోజులుగా దే హ్యావ్ బీన్ టుగెదర్. దట్ ఈస్ ద రిలేషన్. ఎవరండి? రేయాన్స్ రెడ్డి 1-2 సార్లు వాళ్ళ మదరు సాదిక్ రెడ్డి ఇద్దరు గొడవ పడుతుండగా చూశానని చెప్పారండి.
అవన్నీ ఇంకా ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. దానిలో ఏం ఫ్యాక్ట్స్ వస్తే వి విల్ లెట్ యూ నో లేటర్. అది సన్మానించిన వాళ్ళని అడగాలండి మీరు. ఒకటి. రెండు, ఏదో స్పోర్ట్స్ ఈవెంట్ రిలేటెడ్ అని చెప్పి వస్తే ప్రతి వ్యక్తికి వెంటనే యాంటీసిడెంట్స్ వెరిఫై చేయరండి. ఒక లెజిటిమేట్ కాంపిటీషన్లో నేషనల్ లెవెల్లో ఏదో ఫస్ట్ వచ్చారని అప్రోచ్ అయ్యారు అనేది తెలుస్తూ ఉంది. ఇంతకు ముందు ఏమి కేసెస్ ఎక్కడ రిజిస్టర్ కాలేదండి. అవన్నీ ప్రస్తుతానికి ఆరోపణలు అండి. వీఆర్ ఇన్వెస్టిగేటింగ్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో కూడా అట్లాంటి ఎవిడెన్స్ ఏమీ సోఫార్ కనిపించలేదు. అది ఆయన చెప్పగలుగుతారండి. మీరు నన్ను అడిగితే లేని మనిషి గురించి మీరట్లా ఆయన అక్వైంటెన్స్ ఒక వ్యక్తి ఉంటే అతని సహాయం తీసుకొని షెల్టర్ కావాలి అని అక్కడ స్టే చేయడం జరిగింది. ఈయనకి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఈ షూటింగ్ రిలేటెడ్ ఫ్రెటర్నిటీ, వాళ్ళలో కొంతమంది దగ్గరికి వెళ్ళి ఫోన్ పోయిందని చెప్పి, డబ్బులు పోయాయి, ఒకరోజు షెల్టర్ కావాలని చెప్పి, ఇట్లా ఆయన ఎక్కడికక్కడ వాళ్ళకి మాయమాటలు చెప్పి షెల్టర్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ ప్రస్తుతానికి ఎలిగేషన్స్ అండి. వీఆర్ స్టిల్ ఇన్వెస్టిగేటింగ్. వీటిలో దేనికి ఇప్పటిదాకా సోఫార్ నో ఎవిడెన్స్ హ్యాస్ బిన్ ఫౌండ్. అదంతా ఇన్వెస్టిగేట్ చేస్తున్నామండి. ఎవరో అన్న మాటలు ఎలిగేషన్ మీరు ఇప్పుడు ఆ సూసైడ్ నోట్ వరకు ప్రస్తుతానికి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. దానిలో భాగంగా ఫర్దర్గా ఏం ఫ్యాక్ట్స్ బయటకు వస్తే we will include all those facts in the case diary. ఇప్పుడు I can tell you that it is a very meticulous police effort. టెక్నికల్ ఎవిడెన్స్ అట్లానే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్ని కలిపి ట్రాక్ చేసి పట్టుకున్నాం. ఏ విధంగా పట్టుకున్నాము అనే ఎమ్మో కనుక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫర్దర్గా ఇంకా ఇప్పటికే ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నాడో ఈ నేరస్తుడు ఫోన్ వాడట్లేదు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వాడట్లేదు. ఇదంతా థ్యాంక్స్ టు సో మెనీ మూవీస్ అండ్ సోషల్ మీడియా ఓన్లీ. దీంట్లో చూసి ఇంకా కూడా నేను ఫర్దర్ డీటెయిల్స్ చెప్పాను అనుకోండి, ఇంకా కూడా జాగ్రత్త పడతారు. దాని మీద ఐ హ్యావ్ నో కమెంట్ టు మేక్ అండి. ఈయన ఒకవేళ అట్లాంటి దానికి పాల్పడి ఉంటే అది ఇంక్లూడ్ చేస్తాం కేసులో, లేదంటే లేదు. మర్డర్ వేసామండి, ఫోర్స్ఫుల్ కన్వర్షన్ వేసాము, ఎక్స్టార్షన్ వేసాము. సో ఫార్ ఇన్ఫర్మేషన్ ఇస్ దట్ దే ఆర్ అవేర్ అండి. ఇంకా ఫర్దర్గా దాని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దగ్గర ఉన్నారండి. భాస్కర్ రెడ్డి గారు ఎవరైతే లీగల్ గార్డియన్ ఉన్నారో ఆయన దగ్గర ఉన్నారు. రాజమండ్రిలోది వేరే అఫెన్స్ అండి. దట్ ఈస్ అబేట్మెంట్ టు సూసైడ్. దిస్ ఈస్ మర్డర్, ఎక్స్టార్షన్ అండ్ ఫోర్స్ఫుల్ కన్వర్షన్. నేను చూడలేదండి ఆయన ఏం లేఖ చూపించారో. నా దగ్గర అయితే సౌజన్య గారు రాసిన లేఖ మీద కట్టిన కేసు ఉంది కాబట్టి ఆ లేఖ గురించి నేను మాట్లాడతాను. నాకు తెలియదండి, ఈ సర్క్యులేట్ అయ్యే లేఖ ఏదో నేను చూస్తే కదా నేను దాని గురించి చెప్పగలను. ఈ ఊహాజనికమైన వాటి గురించి నేను ఆన్సర్ చేయను. మోర్ దాన్ 10 teams వర్క్డ్. దగ్గర 65 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఆల్సో హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ అండ్ ASIs వెంటండి. అట్లా ఏం లేదండి. ముద్దాయి యాక్చువల్లీ మీకు అందరికీ తెలిసిన వ్యక్తే కదా అని ఇక్కడ ఉంచేసాం అంతే తప్ప, ఇప్పుడు సాదిక్ ఎవరో మీకు అందరికీ తెలుసు. మీరు ఫోటోగ్రాఫ్స్ ఆల్రెడీ సోషల్ మీడియాలో అన్నింటిలో పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఎలాగో వీఆర్ అబౌట్ టు సెండ్ ఫర్ రిమాండ్, అందుకని ఇక్కడికి తీసుకొచ్చాము. లేదండి, ఎక్కడ వాళ్ళు ఏ రకమైన కంప్లైంట్ లేదండి, నేను చెప్తున్నాను కదా. దట్ ఈస్ ఫర్ లేటర్ స్టేజ్ అండి. ఇప్పటికి ఇన్వెస్టిగేషన్ మేము చేస్తున్నాము. అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా వస్తే వీ విల్ ట్రాన్స్ఫర్. దాని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్ అండి. వాళ్ళని అక్కడ దింపమని అడిగారు ఫ్యామిలీ మెంబర్స్, దింపారు. దింపేసి ఆయన వచ్చేసారు 1 kilometer దూరంలో ఆ బ్రిడ్జ్ నుంచి. తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళి సూసైడ్ చేసుకున్నారండి.
అది సూసైడ్ జరుగుతుంది అనేది ఆయనకి పూర్తిగా అవగాహన లేదు. మేడిశెట్టి రాజు గారు ఆయన. మీరట్ నుంచి ఎక్కడికైనా వెళ్ళే ప్లానింగ్లో ఉన్నారా సార్? లేదండి, సో ఫార్ నో కంప్లైంట్స్. మీరట్ నుంచి ఎక్కడికైనా వెళ్ళే ప్లానింగ్? అక్కడి నుంచి కేరళ వెళ్ళిపోతాను అన్నట్టుగా మీరట్లో ఎవరు షెల్టర్ ఇచ్చారో ఆయనకి చెప్పినట్టు తెలుస్తుందండి. దగ్గర దగ్గర 2 సంవత్సరాల నుంచి అండి, దగ్గర 2 సంవత్సరాల నుంచి సో ఫార్ యాజ్ పర్ ఫ్యాక్ట్స్. సార్ ఎక్కడ సార్ పరిచయం? ఇద్దరు పరిచయం ఎక్కడ? ఫస్ట్ ప్రో షూటింగ్ అకాడమీలో అండి, ఆ తర్వాత స్కూల్లో కూడా జాయిన్ అయ్యారు. రేయాన్స్ రెడ్డి ఏ స్కూల్లో చదువుకుంటున్నారో ఆ స్కూల్లో కూడా ఈయన రైఫిల్ షూటింగ్ కోచ్గా జాయిన్ అయ్యారు. సో ఖచ్చితంగా తీసుకుంటాం. సో దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్గా ఐ వాంట్ టు అపీల్ వన్ థింగ్ త్రూ మీడియా టు ఎవ్రీవన్. ఇట్లా ఏదైనా సమస్యలు ఉంటే మీరు సూసైడ్ చేసుకునే బదులు మీరు వచ్చి మా సహాయం కోరితే వీ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ. చాలా దారులు ఉన్నాయి కంప్లైంట్లు చేయడానికి. డైరెక్ట్గా వచ్చి కలవచ్చు, వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఇప్పుడు మీకోసం అనే ఒక పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ఒకటి ఉంది. ఇట్లా ఏదో ఒక ఛానల్లో ఇఫ్ యూ రీచ్ అవుట్ టు అస్ వీ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ. దయచేసి క్షణికావేశంలో ఏ సమస్యలు ఉన్నా కానీ అవి తీర్చలేనివి కాదు. వాటి కోసం ఇట్లాంటి ఆత్మహత్యలకి పాల్పడకండి దయచేసి. సిస్టమ్ ఇస్ దేర్ టు హెల్ప్ యూ, వీఆర్ దేర్, పోలీస్ ఇస్ దేర్ టు సపోర్ట్ అండ్ హెల్ప్ యూ. ఎక్కడైనా ఏదైనా సెన్సిటివ్ మ్యాటర్ ఉంటే మీ ఐడెంటిటీ సీక్రెట్గా ఉంచమంటే కూడా మేము ఉంచుతాము. దయచేసి ఇట్లాంటి వాటికి పాల్పడొద్దండి. ఏదైనా ఉంటే మీరు కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా పోలీస్ విల్ అటెండ్ టు ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ.